హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ రవితేజ ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ మూవీతోనైతే రాబోతున్నారు. మరి ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఈ మూవీలో అటు పవన్ కళ్యాణ్ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయనని తీసుకురావాలని అయితే ఆలోచిస్తున్నారట. మరి ఇప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ ఇంకా బయటకి రాలేదు. బట్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత ఇదే ఆయన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. అదేవిధంగా ముందటి ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో ఒకప్పుడు నేల టికెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఇటు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈసారి ఆయన ఖచ్చితంగా వస్తారు అనేదే ఎక్కువ మంది ఆశిస్తూ ఉన్నారు. మరి హరీష్ శంకర్ ఆయన ఇటు పవన్ కళ్యాణ్ని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూడాలి. అసలు ఈ సినిమాకి సంబంధించి మిస్టర్ బచ్చన్ మూవీ ఆల్రెడీ ఎన్నో ఫ్లాప్స్ని చూస్తున్న రవితేజకి ఈ సినిమాతోనైనా హిట్ వస్తుంది అని ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పలుసార్లు ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ ప్రీ రిలీజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ని పిలిచే అవకాశాలు ఉన్నాయి అని. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఉన్న ఈ మూవీ అందరికీ తెలిసింది ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. మరి ఆగస్ట్ 15 కంటే ముందే మనకి దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగాలి. మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిజంగానే పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది బిగ్గెస్ట్ డౌట్ అనమాట. ఎందుకంటే ఆయన ఇటు సినీ రంగానికి సంబంధించి ఓజీ మూవీకి కూడా ఆయన సొంత మూవీకి కూడా టైం ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు రవితేజకి టైం ఇస్తారా పవన్ కళ్యాణ్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే ఇటు శంకర్ కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అన్న ఆశతోనైతే వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం అప్పట్లో కలిసిన వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా. అండ్ అలాగే ఆయన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అని చెప్పొచ్చు. మరి ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ కోసం ఆయన రావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.